హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఎలా ట్రేడ్ తీసుకున్నారు? కాంప్లెక్స్ డే అంటారా, ఈజీ డే అంటారా? నేనైతే ఆల్మోస్ట్ నిన్నట్లాంటి సెటప్ రిపీట్ అయింది అని నేను అనుకుంటున్నాను. మీకు అలానే అనిపిస్తే నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. సో నేను ట్రేడ్ తీసుకున్నాను, బట్ నా టార్గెట్ రీచ్ అవ్వలేదు. బట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. బట్ దట్స్ కంప్లీట్లీ ఫైన్. ప్రాసెస్ ఫాలో అవ్వడం ఒకటే మనకు తెలుసు. దాని తర్వాత మార్కెట్ ఎంత ఇస్తుంది అన్నది దాని చేతిలో మాత్రమే ఉంటుంది. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను గ్యాప్ అప్ ఓపెన్ అయింది, బట్ ఇట్ వాజ్ అ హెవీ గ్యాప్ అప్ అనే చెప్పొచ్చు. 24,867 లెవెల్స్లో ఓపెన్ అయింది. అండ్ మనం డిస్కస్ చేసినట్టే ఇమీడియట్గా మాత్రం ట్రేడ్లోకి దిగకూడదు. సో ఇమీడియట్గా పడిపోయింది. మనం ఈ లెవెల్ అనుకున్నాము. సో ఇక్కడ మనం ఏదైతే ప్రీవియస్ టార్గెట్ అనుకున్నామో 24,826లో కన్సాలిడేషన్ స్టార్ట్ అయింది. 10 o'clock నుంచి కన్సాలిడేట్ అయితేనే ఉందన్నమాట. దాని తర్వాత 10:30 వరకు కన్సాలిడేట్ అయింది. దెన్ డోజీ ఫామ్ అయింది. ఆ డోజీ కిందికి కూడా మన క్యాండిల్స్ అనేది రావట్లేదు. సో నాకు అక్కడే అర్థమైంది నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అవ్వబోతుంది. 24,826 లెవెల్ అయితే బ్రేక్ అవ్వబోతుంది అన్నట్టుగా నేను ఈ రీటెస్ట్ దగ్గర అంటే 11:10 దగ్గర నేను ఎంట్రీ అన్నది తీసుకున్నాను. అండ్ నా స్టాప్ లాస్ వచ్చేసి దీని కింద పెట్టుకున్నాను. ఆప్షన్స్లో లైక్ 16 పాయింట్స్ ఏమో ఉందన్నమాట. దాని తర్వాత నా టార్గెట్ వచ్చేసి ఇట్ సైడ్ నా టార్గెట్ ఉండే లైక్ 24,867 డే హై అనుకోండి. డే హై నా టార్గెట్ ఉండే, బట్ అది అక్కడి వరకు అయితే వెళ్ళలేదు. దట్స్ కంప్లీట్లీ ఫైన్. దీన్ని ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అంటే ఈ ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో ఫేక్అవుట్ ఇచ్చింది. దాని తర్వాత ఇమీడియట్గా క్రాష్ అయిపోయింది. నేను వచ్చేసి ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిందో 11:45ది, ఆ రెడ్ క్యాండిల్ కింద నేను ఆప్షన్స్లో ట్రైల్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే జనరలీ మార్కెట్ ట్రెండింగ్ ఉందనుకోండి, ఇంత మంచి కన్సల్టేషన్ తర్వాత బ్రేక్అవుట్ కాబట్టి ఈజీగా ఈ రెడ్ క్యాండిల్ పైకి వెళ్ళిపోయి అట్లీస్ట్ డే హై టచ్ అవ్వాలన్నమాట. ఆ లాజిక్ తోటి నేను ఈ డోజీ కింద నా స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాను. బట్ నెక్స్ట్ క్యాండిల్ స్టాప్ లాస్ తీసుకుంది అండ్ ఫర్దర్గా కిందికి వచ్చింది. సో ఇదే అనమాట ట్రైలింగ్ స్టాప్ లాస్ యొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుండకపోతే నాది కాస్ట్ టు కాస్ట్కి అయినా పోయేది, లేకపోతే లాస్ అయితే రాకపోయేది. ఎందుకంటే నేను ఎక్కడైతే స్టాప్ లాస్ పెట్టానో అక్కడి వరకు అయితే వెళ్ళలేదు. మోస్ట్లీ కాస్ట్ టు కాస్ట్ డే అంతా ఉంచినా కూడా కాస్ట్ టు కాస్ట్ దగ్గరే ఉండేది ఆల్మోస్ట్. మేబీ ఏమైనా లాస్ అయితే ఒక 2-3 పాయింట్స్ అయ్యేటోనేమో. సో అదే అనమాట, మనకు హోప్ ఉండొచ్చు, బట్ ఎలాంటి సిచ్యువేషన్స్లో హోప్ ఉండాలి అన్నది కూడా తెలియాలి. కంప్లీట్గా ఇప్పుడు ఇన్సైడ్ క్యాండిల్ కాకుండా నాకు పైన సైడ్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే నాకు ఈ ఫస్ట్ క్యాండిల్స్ లో 50% కింద ట్రేడ్ అవుతుందని అర్థమైందో ఇంకా నాకు అప్పుడు అనిపించింది మోస్ట్లీ ట్రెండింగ్ ఉండకపోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి గెయిన్ నాకు కరెంట్ డే హై వరకు వస్తుందేమో అనుకున్నాను, బట్ అక్కడి వరకు కూడా రాలేదు. బట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నా కాబట్టి అట్లీస్ట్ ఐ కేమ్ అవుట్ విత్ గుడ్ పాయింట్స్, లైక్ 25 పాయింట్స్ అలా వచ్చింది. లైక్ ఆల్మోస్ట్ లైక్ 1:2 రిటర్న్ నాకు వచ్చింది. హ్యాపీ విత్ ఇట్. సో అది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో తర్వాత కూడా మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది. సో జనరల్లీ నాకు అక్కడ తీసుకోవడానికి రీజన్ కూడా మీకు చెప్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, మనది లిక్విడేట్ చేసుకుంది. అంటే ప్రీవియస్ డే హై అండ్ క్లోజర్ దగ్గర లిక్విడేట్ చేసుకొని పైకి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక డోజీ అనేది ఫామ్ అయింది. ఆ డోజీని నేనైతే జనరల్లీ అలా ఫాలో అవుతాను. ఫస్ట్ నేను డోజీని మార్క్ చేసుకుంటాను. డోజీ అయినా రెడ్ క్యాండిల్ అయినా ఏదైనా సరే ఉంటే నేను దాన్ని మార్క్ చేసుకుంటాను. మార్క్ చేసుకొని అది బ్రేక్ డౌన్ వస్తే నేను ఇంకా అది ఇన్వాలిడ్ చేసేస్తాను. అంటే ఒకవేళ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అంటే అక్కడ ఇంకా బేర్ స్ట్రెంత్ ఉంది, ఆ లెవెల్ మనకు పనికిరాదని చెప్పి తీసేస్తామన్నమాట. కానీ ఇక్కడ ఏమైంది, మనకు 10:30 క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఓకే ట్రెండ్ చేంజ్ అయింది, ఇంకా హైయర్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది అని. దాని తర్వాత నేను ఇమీడియట్గా నాకు కావాల్సిన పాయింట్స్లో ఆప్షన్స్ చార్ట్ ఉంటుంది కదా, ఐ మీన్ ఆప్షన్స్ రేట్, నాకు కావాల్సిన రేట్ నేను అక్కడ ట్రిగర్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఈ క్యాండిల్స్ వచ్చేసి అది ట్రిగర్ చేసింది అనమాట. తర్వాత కిందికి వచ్చినప్పుడు ట్రిగర్ అయింది. ఇంకా ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టుగా. మంచి కన్సల్టేషన్ ఇచ్చి ఒకేసారి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఆ ఒక్కసారి పాయింట్స్ వచ్చినాయి. దాని తర్వాత ఇమీడియట్గా మళ్ళీ మొత్తం ఫాలో ఉంది. అండ్ సెకండ్ టైం ఇక్కడ ఒక చిన్న ఆపర్చునిటీ ఇచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చింది. చూడండి, ఇది ఒక టెంపరీ సపోర్ట్ లాగా మంచి యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి డౌన్ సైడ్ వస్తుంది, డిసెండింగ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, దాని కింద సపోర్ట్. సో నెక్స్ట్ ఒకవేళ కంటిన్యూషన్ ఉంటే బ్రేక్ డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం ఎవరైనా BTST తీసుకొని ఉంటే మాత్రం కొంచెం డేంజర్ సైడ్ ఉన్నట్టే అని నేను అనుకుంటున్నాను. క్లోజింగ్ మాత్రము డౌన్ సైడే ఉంది, లైక్ నిన్నట్లాగా మొన్నట్లాగా ట్రెండీ క్లోజింగ్ అయితే. సో ఫ్రెండ్స్, ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో 24,826 అదైతే ఇంకా వ్యాలిడే అండి. నేనైతే ఇన్వాలిడేట్ చేయట్లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఏ రెడ్ క్యాండిల్ పైన కూడా గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వట్లేదు. 940కి ట్రై చేసింది, క్రాష్ అయిపోయింది. దాని తర్వాత 11:45 ట్రై చేసింది, క్రాష్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, 2:15కి ట్రై చేసింది, క్రాష్ అయిపోయింది. సో దాని అర్థం ఏంటంటే ఇంకా దీంట్లో స్ట్రెంత్ ఉన్నట్టే అర్థము. రేపు కనుక మనకు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిందనుకోండి, స్లైట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిందనుకోండి, ఇమీడియట్గా దిగకూడదు. సో రీటెస్ట్ కోసం వెయిట్ చేయాలి. రీటెస్ట్ లెవెల్స్ వచ్చేసి మన ప్రీవియస్ డే క్లోజర్, ఇది మన ఫస్ట్ రీటెస్ట్ లెవెల్ అనమాట. అక్కడ అండ్ ఆల్సో ట్రెండ్ లైన్ రెండు ఉంటాయి మనకు.
ఇది కనుక మంచిగా మనకు హయ్యర్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నట్టు మనకు అనిపించింది అనుకోండి 24,286 లెవెల్స్లో మనం ఫర్దర్గా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే హై పెట్టుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 24,900 లెవెల్స్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అదే మనకు కనుక ఇక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, డౌన్ సైడ్ వస్తే మళ్ళీ ఇక్కడ మనం ఈ లెవెల్స్ చూడొచ్చు. ఎక్కడైతే ఈరోజు లిక్విడేట్ అయ్యి హయ్యర్ సైడ్ మూవ్ అయిందో మళ్ళీ అక్కడ నుంచి బుల్స్ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఏమైనా ప్రైస్ యాక్షన్ చేంజ్ అయితే మళ్ళీ ఇది వచ్చేసి మన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. సో 24,826 వచ్చేసి ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అండ్ దాన్ని కూడా బ్రేక్అవుట్ ఇస్తే 24,867 మన నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సినారియో వచ్చేసి మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా లేకపోతే ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందికి వచ్చి ఈ లైన్ని కనుక బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి ఈ సపోర్ట్ని, నెక్స్ట్ వచ్చేసి ఇమీడియట్గా మనకి ఈ లెవెల్స్కి వచ్చేస్తుంది. సో ఈ లెవెల్స్లో మనకి మళ్ళీ ఏమైనా బుల్లిష్ సైడ్ ట్రెండ్ చేంజ్ అవుతే ఒక బుల్లిష్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. నా నెక్స్ట్ టార్గెట్ అప్పుడు వచ్చేసి ఇది ఉంటుంది. సో ఈ జోన్ ఏదైతే బ్రేక్ డౌన్ అయిందో ఆ జోన్ నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఫర్దర్గా బ్రేక్అవుట్ ఇచ్చి హయ్యర్ సైడ్ వెళ్తే మళ్ళీ 24,826 లెవెల్స్ వచ్చేసి నా సెకండ్ టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ లెవెల్స్లో కనుక గ్యాప్ అప్ అయింది అనుకోండి, కంప్లీట్గా లైక్ 24,867 లెవెల్స్లో కనుక గ్యాప్ అప్ అయితే ఇమీడియట్గా మాత్రము ట్రేడ్లోకి జంప్ చేయకూడదు, చాలా కాషియస్ ఉండాలి. ఎందుకంటే ఈ లెవెల్స్ నుంచి హ్యూజ్ క్రాష్ వచ్చింది. సో మళ్ళీ రేపు అలాంటిది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, హ్యూజ్ క్రాష్ రావచ్చు. సో తొందరపడి మాత్రం జంప్ చేయకండి. మనకు కంప్లీట్గా ప్రీవియస్ డే హై పైన అట్లీస్ట్ క్యాండిల్స్ సస్టైన్ అవుతున్నాయి, హయ్యర్ హైస్ క్రియేట్ అవుతుందని నమ్మకం వస్తే మాత్రమే నెక్స్ట్ మూవ్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ఇంకా అయితే నిఫ్టీ బేరిష్ కాదు, జస్ట్ ఈరోజు కన్సాలిడేషన్లో వెళ్ళిపోయింది. అండ్ మనకు తెలిసిందే కదా, మోస్ట్లీ ఎక్స్పైరీస్ అంటే ఆప్షన్ సెల్లర్స్ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి సెటప్సే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు, లైక్ బిగ్ ప్లేయర్స్ అందరూ, కూల్ టీటా డికేస్ అండ్ ఆల్. సో ప్రస్తుతానికైతే ఇలా ఉంది నిఫ్టీ. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ కూడా డిస్కస్ చేసేద్దాం ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. ఏదైతే అనుకున్నామో సేమ్ అలానే మూమెంట్ అన్నది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఫ్లాట్ ఓపెనింగ్ అయితే ఇక్కడ నుంచి రిజెక్షన్ రావచ్చు అనుకున్నాము. ఈ 1 hour జోన్ ఏదైతే ఉందో, 2 hour జోన్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో పైన కూడా మళ్ళీ మన టార్గెట్ ఏదైతే ఉందో అది కూడా ఒక రెసిస్టెన్సే కాబట్టి ఇది కంప్లీట్గా ఒక జోన్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు రిజెక్షన్స్ వస్తే మళ్ళీ ఫర్దర్గా ఎం ప్యాటర్న్ ఫామ్ అయ్యి పడవచ్చు కిందికి అని అనుకున్నాము. సో ప్రస్తుతానికైతే రిజెక్షన్ వచ్చింది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్యాంక్ నిఫ్టీతో ట్రేడ్ చేసేటప్పుడు. సో సింపుల్గా చెప్పాలంటే మనకి ఇంకొక 1 day ఆర్ మ్యాక్సిమం 2 days. నేనైతే రేపు ట్రెండీ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే జనరలీ ఫ్రైడేస్ వచ్చేసి ట్రెండింగే ఉంటుంది మార్కెట్. మీరు హిస్టారికల్గా చెక్ చేయొచ్చు ఒకసారి. ఫ్రైడేస్ అంటే ట్రెండింగ్ మార్కెట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉంటాయి, ఎక్స్పైరీ డేస్ వచ్చేసి కన్సల్టేటింగ్ మార్కెట్స్ ఉంటాయి. సో చూద్దాము రేపు మనకి ఎలాంటి సెటప్ వస్తే యూస్ఫుల్ ఉంటుందో కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకైతే ఇక్కడ ఒక రిజెక్షన్ లాంటిది వచ్చింది, ఎం ప్యాటర్న్కి అయితే రెడీ అవుతుంది మార్కెట్, బట్ ఇంకా అయితే అది చూసి చెప్పలేము డైరెక్ట్గా. సో ఇప్పుడు ఇలా ఫామ్ అయింది కదా, నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఫాలో వచ్చింది అనుకోండి, ఇది కూడా బ్రేక్ డౌన్ అయితే మాత్రం మళ్ళీ భయపడాల్సిందే. లైక్ బ్యాంక్ నిఫ్టీ అగైన్ గోయింగ్ ఇన్ అ రాంగ్ డైరెక్షన్, ఐ మీన్ ఆపోజిట్ డైరెక్షన్ టు నిఫ్టీ అనే అనిపిస్తుంది ఇంకా. సో ప్రస్తుతానికి ఈ జోన్ మొత్తం ఏదైతే ఉందో ఇంకా వ్యాలిడేట్ అయ్యే ఉంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ జోన్ పైన మాత్రమే మనం బుల్లిష్ సైడ్ ఆలోచించాలి ఫ్రెండ్స్, అంటే హయ్యర్ సైడ్ వెళ్ళడానికి. ఈ జోన్ లోపల మొత్తం కన్సాలిడేషన్ అవుతుంది, జోన్ కింద బేరిష్ మూవ్స్ ఉంటాయి అన్నమాట. సో రేపు కనుక మనకి ఇక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, మనకి క్యాండిల్ ఏదైతే ఉందో ఇది ఒక టెంపరీ సపోర్ట్ క్రియేట్ చేస్తుంది, గ్యాప్ కూడా ఉంది కదా. సో ఇది ఒక టెంపరీ సపోర్ట్ క్రియేట్ చేస్తుంది. సో మళ్ళీ మనకి ఇక్కడ నుంచి కనుక ఏమైనా సపోర్ట్ దొరికి రిటర్న్ అయ్యి మళ్ళీ ఏమైనా ప్రైస్ యాక్షన్స్ క్రియేట్ అవుతాయి, డోంట్ టేక్ ఎనీ ట్రేడ్, జస్ట్ నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే ఫైన్, బ్యాంక్ నిఫ్టీ సేఫ్ హ్యాండ్స్లోనే ఉంది అని. సో మళ్ళీ ఇలా బ్రేక్అవుట్ ఇస్తుంది కదా, బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఓపిక పట్టి మళ్ళీ రీటెస్ట్కి వస్తుంది మార్కెట్. రాకపోతే ఫైన్, లెట్ ఇట్ గో. మార్కెట్ కనుక రీటెస్ట్కి వస్తే ఇక్కడ మళ్ళీ క్యాచ్ చేసుకుందాము, ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. అప్పుడు మన హయ్యర్ హైస్ క్రియేట్ అవుతున్నట్టే. సో మనం ఇంకా మళ్ళీ ఫర్దర్గా ఫాలో అవుతుందన్న భయం పడాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఇది వచ్చేసి నాది ఒక సెటప్ నేను అనుకుంటున్నాను. సో ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక టెంపరీ సపోర్ట్, అది కూడా బాక్స్లో ట్రై చేద్దాము. సో అప్పుడు మనకి ఇది ప్రీవియస్ డే హై అండ్ ఈ జోన్ కూడా అప్పుడు మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అప్పుడు నెక్స్ట్ మనం ఈ హై వరకు వెళ్ళొచ్చు అనమాట. లైక్ 51,335 వచ్చేసి ఒక టార్గెట్ ఉంటుంది, 51,500 ఒక టార్గెట్ ఉంటుంది, అండ్ అల్టిమేట్ టార్గెట్ వచ్చేసి 51,814 ఫ్రెండ్స్. సో ఇది ఒక సెటప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్యాప్అప్స్, ఈ రేంజ్లో గ్యాప్అప్ ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు కూడా ఇమీడియట్గా జంప్ అవ్వకూడదు. సో మన ప్రీవియస్ డే హై దగ్గర ఆర్ ఎల్స్ ఈ కన్సల్టేషన్ బాక్సెస్ దగ్గర మనకి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా చెక్ చేసుకొని అప్పుడు మళ్ళీ ట్రేడ్లోకి దిగొచ్చు.
మళ్ళీ సేమ్ థింగ్, ఇదే మన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అండ్ 500 ప్లస్ అల్టిమేట్ టార్గెట్స్ వచ్చేసి అబవ్ ఈ రేంజెస్ ఉంటాయి అనమాట. 51,500 ప్లస్ 51,800 వచ్చేసి అల్టిమేట్ టార్గెట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వర్స్ట్ కేసెస్లో మనకు ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ఇది బ్రేక్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ వరకు ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ బీ కేర్ఫుల్ గైస్, అది క్యాచ్ చేయాలా అంటే చేయొచ్చు, బట్ కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాలటైల్ మూవ్స్ ఉంటాయి అనమాట. పైనుంచి బేర్స్ పుష్ చేస్తుంటారు, కింద నుంచి బుల్స్ పుష్ చేస్తుంటారు అనమాట. సో దానికి మార్కెట్ మొత్తం ఇలాంటి మూవ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ పైకి వెళ్ళాలా కిందికి వెళ్ళాలా వాటికి అర్థం కాకుండా అప్ డౌన్ ఆడుకునే ఛాన్స్ ఉంటుంది. అదే మనకి దీన్ని బ్రేక్ చేసింది అనుకోండి, సింపుల్గా మనం ఇక్కడ వరకు ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇది కూడా బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ ఫర్దర్ ఇక్కడ వరకు ఇంకో టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. బట్ మధ్యలో మాత్రం కొంచెం వాలటైల్ మూవ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, క్యాచ్ చేయగలుగుతాము అనుకుంటే ఇవి కూడా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు, ఈ స్మాల్ ట్రేడ్స్ని కూడా. ఇది వచ్చేసి ఒక సెటప్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఒకవేళ హెవీ గ్యాప్ అప్ అంటే ఈ రేంజెస్లో కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇమీడియట్గా మాత్రం దిగకూడదు. సో మళ్ళీ ఏమైనా ప్రైస్ యాక్షన్ క్రియేట్ అవుతుందా, సపోర్ట్ వస్తుందా అన్న చెక్ చేసుకోవాలి. మన 51,330 లెవెల్స్ సపోర్ట్లా క్రియేట్ అవుతున్నాయో చూసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇది టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. 51,800 లెవెల్స్ అనేది టార్గెట్ పెట్టుకోవచ్చు. బట్ అగైన్ మధ్యలో వచ్చేసి 51,500 లెవెల్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సైకాలజికల్ నెంబర్ కాబట్టి అక్కడ కొంచెం వాలటైల్ అవ్వచ్చు అండ్ అక్కడ నుంచి కూడా సెల్లింగ్ స్టార్ట్ అవ్వచ్చు. అక్కడ ఏమైనా మాక్సిమం క్వాంటిటీస్ ఉంటే అక్కడ ఆఫ్లోడ్ చేసుకుని నెక్స్ట్ కొన్ని క్వాంటిటీస్ ఏవైతే ఉంటాయో అది ఇంకా అల్టిమేట్ టార్గెట్ కోసం వెయిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్లాట్ డౌన్ సైడ్ డిస్కస్ చేసేసాము, అప్ సైడ్ చేసేసాము. యా, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.